beloved viewers, welcome back to our channel. Last video continuation and ఇది మ్యాథ్స్ లో మరికొన్ని రిమైనింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ JEE Main 2020 September month. If minimum and maximum values of the function f maps pi by 4 to pi by 2 tends to real number f of theta is equal beta of minus sin square theta, next minus 1 minus sin square theta and 1 minus cos square theta minus 1 minus sin square theta 1 12 minus 4 0 or small m and capital M. Then ordered pair small m comma capital M. That is nothing but minimum and max values of this one. So ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ తీటా అనేటువంటి దాన్ని గమనించినట్లయితే ఇక్కడ చాలా క్లియర్గా ఎఫ్ ఆఫ్ తీటా ఈజ్ గివెన్ బై డేటా minus sin square theta minus 1 minus sin square theta 1 next minus cos square theta minus 1 minus sin square theta 1 next 12 minus 4 0 ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి 1 minus 1 0 సేమ్ థింగ్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే R1 ఆపరేట్ చేద్దాం. R1ని ఎలా ఆపరేట్ చేద్దాం? R1 మైనస్ R2. ఓకే, R1 నుంచి R2 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం అంటే ఏమవుతుంది? మైనస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే ఏమవుతుంది మీకు? కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఓకే, నెక్స్ట్ ఇది వస్తారు మీకు 0. సో ఇది కూడా మీకు ఎందుకంటే 1 minus 1 0. ఓకే, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా నెక్స్ట్ మైనస్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా 1 నెక్స్ట్ 12 మైనస్ 4 0. ఓకే, సింపుల్. ఓకే, తర్వాత ఇప్పుడు చక్కగా 2 zeros ఉన్నాయి కదా ఈ రోలు. ఎక్స్పాండ్ బై R1 expand by R1 expand by R1 అప్పుడు f of theta is equal అంటే cos square theta minus sin square theta చేయవాలి కదా, cos 2 theta అని ప్రస్తుతానికి ఇది ఎక్స్పాండ్ చేసేద్దాం. సో cos square theta మైనస్ sin square theta ఇంటూ ఆ ఎలిమెంట్ రోని కాంపిస్ 0 మైనస్ ఆ మైనస్ ప్లస్ 4 అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ తీటా ఇది ఈక్వల్ ఏమైపోయింది? 4 cos 2 తీటా. ఇక్కడ మనకి కాస్ యొక్క మినిమం మ్యాక్సిమం వాల్యూస్ -1 +1 అండి. సైన్ అయినా కాస్ అయినా మినిమము మ్యాక్సిమం వాల్యూస్ -1 +1. ఓకే, అంటే ఇక్కడ 4 cos తీటా రావాలి ఫంక్షన్ మనకి. అందులో 4 తోటి మల్టిప్లై చేసినట్లయితే ఏమొస్తుందండి? -4 less than equal to 4 cos 2 theta less than equal to 4. అంటే ఇప్పుడు -4 less than equal to f of theta less than equal to 4. So this is minimum, this is maximum. కాబట్టి ఇక్కడ మినిమం వాల్యూ స్మాల్ m ఈజ్ ఈక్వల్ -4, మ్యాక్సిమం వాల్యూ +4.
కాబట్టి ఆర్డర్డ్ పేరు మనకి m మైనస్ m, ఆర్డర్డ్ పేరు -4 + 4, -4 + 4. సో ఇక్కడ సింపుల్ డిటర్మినెంట్ కొంచెం అంటే మనకి చూస్తానే పెద్దగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ చాలా క్లియర్గా సింపుల్గా ఇచ్చేసారు. ఓకే, సో చివరిలో మ్యాక్సిమం మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఇంటర్ చేశారు. అంటే చాలా ఈజీ ప్రాబ్లం అండి, పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ అగైన్ సెప్టెంబర్ మంత్లో ఇచ్చినటువంటి మరొక క్వశ్చన్. లెట్ ఏ బి ఏ 3/3 matrix such that adjoint of A is equal to -1 1 -1 0 2 1 -2 1 and B, matrix B is nothing but adjoint of A. Okay, next, if det of A is equal lambda and det of B inverse whole transpose is equal to mu, then the ordered pair సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మీరు గమనించినట్లయితే ప్యూర్లీ ప్రాపర్టీస్ అండి. ఇక్కడ గమనించినట్లయితే ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్. ఓకే, adjoint of A is given and B is also adjoint of adjoint A. If lambda is equal det of A and mu is equal det of B inverse whole dash, then the values of this ordered pair. సో ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ మీకు ప్రాపర్టీస్, ఫస్ట్ మీకు det of adjoint of A is equal det A whole power n minus 1. n అనేది ఆర్డర్, అంటే ఇక్కడ n అనేది 3 కాబట్టి దీని వాల్యూ det of A whole square అవుతుంది. ఫస్ట్ థింగ్ అది. ఓకే, det of adjoint A వాల్యూ det A whole square. తర్వాత రెండో ప్రాపర్టీ det of adjoint A is equal det A whole power n minus 1 whole square, అంటే det A whole power 4, n వాల్యూ 3 కాబట్టి ఫస్ట్ ఈ రెండు ప్రాపర్టీస్ రావాలి. అంటే ఇప్పుడు మనకి క్లియర్గా ఇప్పుడు దీని యొక్క det A కట్టామనుకోండి, det of adjoint A అంటే దీని డిటర్మినెంట్ అండి. దీని డిటర్మినెంట్ ఏంటంటే ఇది 2 -1 1 -1 0 2 1 -2 1. సో డిటర్మినెంట్ 2 into 0 plus 4, 2 into 0 plus 4 minus half minus plus 1, so -1 నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మీకు -1 -2. ఓకే, ప్లస్ 1 into సో 2 - 0 ఎంత అండి ఇది? 2 into 4 8 -3 + 2. ఓకే, 8 మనకి ఎంత వచ్చిందండి ఇది? నీకు టోటల్ వాల్యూ ఇక్కడ వచ్చేసరికి క్లియర్గా ఒక చిన్న ఇదండి, ఇక్కడ +1 అండి, ఇక్కడ మనకి +1 అండి. ఓకే, +1 అండి. అప్పుడు నీకు 1 - 2 అండి, 1 - 2. సో 1 - 2 gives us -1. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ క్లియర్గా ఎంత వస్తుందండి నీకు ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ -1. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 ఇంటూ 0 ప్లస్ 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 ఇంటూ ప్లస్ 1 ఇంటూ నెక్స్ట్ 1 మైనస్ 2 నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇంటూ మైనస్ 2 ప్లస్ 0. ఓకే, సో ఎంత అండి ఇది 9. ఓకే 9 అంటే ఇప్పుడు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏంటి మనకి డెట్ ఏ హోల్ స్క్వేర్ అంటే డెట్ ఏ హోల్ స్క్వేర్ ఇది కూడా ఎంత 9 అంటే మీకు డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 2. ఇప్పుడు డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత లాంబ్డా, దేర్ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా ఎంత అవుతుంది మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా ప్లస్ 3 అవుతుంది. సో మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా ప్లస్ 3 అవుతుంది. కంపల్సరీగా సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. చూద్దాం నెక్స్ట్ ఇక్కడ డెట్ ఆఫ్ కదా, సో ఇప్పుడు డెట్ ఆఫ్ బి అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. ఇప్పుడు బి అంటే ఏంటంటే మనకి బి ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ అంతే కదా. అంటే ఇప్పుడు డెట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏమొచ్చింది ఇందాక నేను రాసినప్పుడు ఇక్కడ డెట్ ఏ హోల్ పవర్ 4. ఓకే డెట్ ఏ హోల్ పవర్ 4 ఓకే డెట్ ఏ హోల్ పవర్ 4 అంటే ఇక్కడ డెట్ ఏ వాల్యూ ఎంత అండి ప్లస్ ఆర్ మైనస్ 3. సో ప్లస్ ఆర్ మైనస్ 3 హోల్ పవర్ 4 అంటే 81. ఇప్పుడు ఇక్కడ మీకు ప్రాపర్టీస్ ఒకసారి గుర్తు చేస్తున్నా. సపోజ్ డెట్ ఆఫ్ బి ఇన్వర్స్ is equal డెట్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ ఓకే is equal 1 by డెట్ ఆఫ్ బి is equal 1 by 81. అలాగే మనకి డెట్ ఆఫ్ ఏ అన్న డెట్ ఆఫ్ ఏ డాష్ అన్న బోత్ ఆర్ ద సేమ్. కానీ ఇక్కడ మనకి ఇది కావాలి కాబట్టి బోత్ ఆర్ ద సేమ్. డెట్ ఆఫ్ బి ఇన్వర్స్ హోల్ డాష్ అన్న ఓకే బోత్ ఆర్ ద సేమ్. సో మనకి ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటే ట్రాన్స్పోజ్ చేసినందువల్ల డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఆఫ్ ఏ హోల్ డాష్ కాబట్టి 1/81 న్యూ వాల్యూ. సో మనకి ఇది న్యూ వాల్యూ. ఇప్పుడు కూడా మనకి డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ డెట్ ఆఫ్ ఏ డాష్ బోత్ ఆర్ ద సేమ్. ఓకే సో ఫైనల్గా మనకి ఏమొచ్చిందండి ఇక్కడ 3,1/81. సో ఈ ఆప్షను రైట్ అండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్కి ఇదండి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఇఫ్ a plus x is equal b plus y is equal c plus z plus 1 where a comma b comma c comma x comma y comma z are non-zero distinct real numbers. Distinct real numbers. Distinct real numbers. Then that of x a plus y x plus a y b plus y y plus b z c plus y z plus c is equal dash ఇక్కడ గమనించండి మీరు ఇక్కడ దీని డిటర్మినెంట్ ఏంటో ఎక్స్పాండ్ చేసే ముందు సింపుల్గా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏముందో ఎక్స్ వై జెడ్ ఇక్కడ XYZ ఉంది కదా ఇక్కడ XYZ ఇక్కడ XYZ అంటే C3 - C1
ఇది C1 C2 C3 C3లో C1 మనం ఇక్కడ రాద్దాం. C3ని ఆపరేట్ చేస్తున్నాం. ఏంటి C3 మైనస్ C1. అప్పుడు నీకు డెల్టా వాల్యూ ఇదే మారదు కదా, XYZ. నెక్స్ట్ A ప్లస్ వై, B ప్లస్ వై, C ప్లస్ వై. సో XYZ క్యాన్సిల్ అయ్యి కదా, ఇక్కడ XS క్యాన్సిల్ అంటే A B C వచ్చేసింది. ఓకే, అవి క్లియర్. నెక్స్ట్ గమనించండి, ఇక్కడ ఏముంది ABC, ఇక్కడ ABC ఉందిగా, అంటే ఈసారి C2 మైనస్ C1. C2 ఇంప్లైస్ C2 మైనస్ C1 తీసేసినట్లయితే అప్పుడు ఈ డెల్టా వాల్యూ ఎలా మారిపోయిందండి మీకు? ఫస్ట్ కాలం అలా ఉంటుంది. ఓకే, సెకండ్ కాలంలో సబ్ట్రాక్ట్ చేసినట్టు ఇక్కడ ఏమొస్తుంది? Y Y Y A B C. ఓకే, కామన్గా Y అనేది ఉంది కదా C2లో కామన్గా, సో కామన్ తీసేద్దాం. సో అప్పుడు Y కామన్ తీసేసినట్లయితే X Y Z 1 1 1 A B C. ఓకే, తర్వాత ఇంకా కూడా ఇక్కడ 1 ఉన్నాయి కాబట్టి జీరో నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నాయి అనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది ఎక్స్పాన్షన్. కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే సింపుల్గా నేను ఇక్కడ R1 మైనస్ R2, R1 మైనస్ R2 లేదా R2 మైనస్ R1 ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇక్కడ R2 ఇంప్లైస్ R2 మైనస్ R1. ఓకే ఓకే, నెక్స్ట్ సేమ్, నెక్స్ట్ R3 ఇంప్లైస్ R3 ఇంప్లైస్ నెక్స్ట్ R3 మైనస్ R1. ఓకే, R3 మైనస్ R1 ఏదైనా వేసుకోవచ్చు నెక్స్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుందండి నీకు, ఇప్పుడు ఈ ఆపరేషన్ వేసినప్పుడు నీకు చాలా క్లియర్గా ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్ R1 అలాగే ఉంటుంది, X1 X1. R2లోంచి R1 అంటే ఏమవుతుంది నీకు? Y మైనస్ X, 1 మైనస్ 1 0. తర్వాత ఇక్కడ B మైనస్ E. ఓకే, తర్వాత Z మైనస్ X, Z మైనస్ X. తర్వాత 1 మైనస్ 1 0, 1 మైనస్ 1 0. తర్వాత C మైనస్ E, C మైనస్ E. ఇది వచ్చింది మనకి. ఇక్కడ ఒకసారి గమనించండి, A ప్లస్ X ఈజ్ ఈక్వల్ B ప్లస్ Y కదా. ఇక్కడ చూడండి, A ప్లస్ X ఈజ్ ఈక్వల్ ఎంత? B ప్లస్ Y. ఓకే, అంటే ఇప్పుడు B మైనస్ A దీని రైట్ సైడ్ దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చావు అనుకోండి, ఏమవుతుందండి నీకు ఇక్కడ చాలా క్లియర్గా దీన్ని నీకు ఇక్కడ గమనించినట్లయితే నువ్వు చాలా ఈజీగా ఇప్పుడు నేను B మైనస్ ఏ ఉంది కదా అక్కడ. ఓకే, B మైనస్ ఏ ఉంది కదా, సో దీన్ని ఏం రాసుకోవచ్చు? X మైనస్ Y ఈజ్ ఈక్వల్ B మైనస్ A. ఓకే ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ కూడా C మైనస్ ఏ, ఇది రండి మళ్ళా C మైనస్ ఏ అగైన్. మళ్ళా రెండోది A ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ C ప్లస్ Z ప్లస్ 1. ఓకే, C మైనస్ ఏ అంటే ఏమవుతుంది? X మైనస్ Z మైనస్ 1 ఈజ్ ఈక్వల్ C మైనస్ ఏ, C మైనస్ ఏ. ఓకే, సో ఈ వాల్యూస్ రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేస్తే ఏంటి? ఈజీగా ఉంటుంది ఇది కదా. సో ఎక్స్పాండ్ బై C2, ఎక్స్పాండ్ బై C2 అన్నమాట. ఎక్స్పాండ్ బై C2. ఓకే, ఎక్స్పాండ్ బై C2, ఎక్స్పాండ్ బై C2. ఓకే, ఇక్కడ Y కోడ్ ఉంటుందండి, Y ఉన్నదండి, ఇక్కడ Y కోడ్ ఉంటుంది. ఎక్స్పాండ్ బై C2, ఎక్స్పాండ్ బై C2 అంటే C2 అంటే ప్లస్ మైనస్ కదా. సో ఈజీగా డెల్టా ఈజ్ ఈక్వల్ Y ఇంటూ మైనస్ 1 ఇంటూ, సో ఆ ఎలిమెంట్ ఉన్న రోని కాలం తీసేసినట్టయితే Y మైనస్ X ఇంటూ C మైనస్ ఏ, Y మైనస్ X ఇంటూ C మైనస్ ఏ. నెక్స్ట్ మైనస్ B మైనస్ A ఇంటూ Z మైనస్ X. ఓకే, తర్వాత మైనస్ 0 ప్లస్ 0. ఓకే, అయితే ప్లస్ 0 మైనస్ 0. ఓకే, సో ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ B మైనస్ A ప్లేస్లో X మైనస్ Y అండి, దీని ప్లేస్లో. అలాగే C మైనస్ A ప్లేస్లో దీన్ని సబ్ చేస్తాం. ఎంత అయింది నీకు? మైనస్ Y. ఇప్పుడు Y మైనస్ X ఇక్కడ చూద్దాం. సో Y మైనస్ X, Y మైనస్ X. సో Y మైనస్ X అంటే ఎంత నీకు? ఇక్కడ Y మైనస్ X అంటే ఎంత అండి మనకి? Y మైనస్ X అంటే ఇక్కడ X మైనస్ Y వాల్యూ ఇదండి. అంటే Y మైనస్ X వాల్యూ ఏమవుతుందండి? A మైనస్ B అవుతుంది.
అంటే ఇది ఏ మైనస్ బి ఇంటూ సి మైనస్ ఏ. ఓకే, సి మైనస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ బి మైనస్ ఏ. ఓకే, బి మైనస్ ఏ జెడ్ మైనస్ ఎక్స్, అది జెడ్ మైనస్ ఎక్స్, జెడ్ మైనస్ ఎక్స్. ఇంకా కూడా నువ్వు ఇక్కడ జెడ్ మైనస్ ఎక్స్. సో జెడ్ మైనస్ అన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీలో రాసుకుంటున్నానండి. సో జెడ్ మైనస్ ఎక్స్ అంటే నాకు జెడ్ మైనస్ ఎక్స్ కావాలి అంటే ఏమొస్తుంది, ఏ మైనస్ సి మైనస్ 1 ఇజ్ ఈక్వల్ జెడ్ మైనస్ ఎక్స్. సో బి మైనస్ ఏ ఇంటూ ఏ మైనస్ సి మైనస్ 1. ఓకే, రెండిట్లో కూడా ఏ మైనస్ బి కామన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ మైనస్ బి కామన్ తీసారండి, ఏ మైనస్ బి కామన్ తీసారు. ఏమొస్తుంది ఏ మైనస్ బి కామన్ తీస్తే సి మైనస్ ఏ. ఇందులో ఏ మైనస్ బి కామన్ తీశారు అంటే ఏ మైనస్ బి కామన్ తీశారంటే ఎంత అవుతుంది, ఇక్కడ మైనస్ ఆఫ్ ఏ మైనస్ మైనస్ ప్లస్ కదా. సో ఏ మైనస్ బి కామన్ తీసారు అప్పుడు ఎంత నీకు ఏ మైనస్ సి మైనస్ 1, ఏ మైనస్ సి మైనస్ 1, ఇది మైనస్ 1. ఓకే, ఇదే కదా మొత్తం టోటల్. ఓకే, ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్, ప్లస్ సి మైనస్ సి ప్లస్ ఏ మైనస్ సి. సో ఇక్కడ మిగిలిపోయింది నీకు మైనస్ వై ఇంటూ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, ఇది మైనస్ 1 కదండి. ఇక్కడ నీకు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మనం బి మైనస్ ఏలో మైనస్ కామన్ తీసినప్పుడు ఏ మైనస్ బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి, అంటే యాక్చువల్ ఏ మైనస్ సి మైనస్ 1. ఈ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 అయిపోయిందండి. ప్లస్ వై ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ వై ఇంటూ ఏ మైనస్ బి అయింది. లేదు ఆప్షన్స్లో వాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై ఇచ్చినప్పుడు ఏ మైనస్ బి అంటే ఇలా రాసుకోవచ్చు, వై ఇంటూ వై మైనస్ ఎక్స్. లేదా ఇంకా ఆప్షన్స్లో వాడు సో మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై రాసుకోవచ్చు, మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై, ఈ విధంగా ఇస్తాడు అనమాట. ఓకే, కానీ ఆప్షన్లో మాత్రం వాడు ఇచ్చినటువంటిది ఏంటంటే మైనస్ వై ఇంటూ బి మైనస్ ఏ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్లో మైనస్ వై ఇంటూ బి మైనస్ ఏ ఇచ్చాడు ఆన్సర్లో, ఆప్షన్స్లో ఇది కరెక్ట్గా ఇచ్చాడు. ఓకే, సో దీని యొక్క వాల్యూ ఇది అనమాట. ఓకే, అంటే కొంచెం మనం ఇబ్బంది పడకుండా కాస్త జాగ్రత్తగా వాడు ఇచ్చిన కండిషన్స్ మర్చిపోతాం. అంటే ఇక్కడ దా చేస్తాము, ఇచ్చిన కండిషన్స్ ఇనిషియల్ స్టేజ్ ఎక్కడ ఉపయోగించలేదు కదా, వాటి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట, అంతమించి చేయలేదు ఈ ప్రాబ్లం. నెక్స్ట్ లెట్ థీటా ఈజ్ ఈక్వల్ π/5 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ cos theta sin theta minus sin theta cos theta. Okay, ఇది if b is equal a plus a power 4, b is equal a plus a power 4, then det of b option 1 option 2 lies in 2, 3. Next option 3 0 lies in 4th option 1, 2. ఇక్కడ మీకు గమనించినట్లయితే మ్యాథమెటికల్ ఇండక్షన్లో మనకు ఆల్రెడీ ఈ ప్రాబ్లం చాలా సందర్భాల్లో చేసామండి. ఒకసారి దానికని గమనించాలంటే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది మీకు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన వీడియోలో చేసామండి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ దిస్ వన్ అయినప్పుడు ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందండి సింపుల్గా కాస్ n తీటా సైన్ n తీటా మైనస్ సైన్ n తీటా కాస్ n తీటా, ఇది మీకు. ఓకే, n ప్లేస్లో తీటా ప్లేస్లో n తీటా వస్తుంది. ఓకే, ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n, కానీ ఇప్పుడు మనకి ఈ బి యొక్క మ్యాట్రిక్స్ ఎలా ఫామ్ అయిందంటే ఏ ప్లస్ ఏ పవర్ 4 అంటే ఏ అంటే ఏంటంటే ఇప్పుడు నీకు కాస్ తీటా, ఇది సైన్ తీటా. ఓకే, నెక్స్ట్ మైనస్ సైన్ తీటా, నెక్స్ట్ కాస్ తీటా. ఓకే, ఇదే కదండి మనకి
ఇదే కదా. ప్లస్ ఏ పవర్ 4 అంటే కాస్ 4 తీటా, కాస్ 4 తీటా. నెక్స్ట్ సైన్ 4 తీటా. నెక్స్ట్ మైనస్ సైన్ 4 తీటా కాస్ 4 తీటా. ఓకే. సో ఇప్పుడు రెండు యాడ్ చేయాలి కదా, ఏమవుతుంది, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి కదా. కాస్ తీటా ప్లస్ కాస్ 4 తీటా. నెక్స్ట్ సైన్ తీటా ప్లస్ సైన్ 4 తీటా. నెక్స్ట్ మైనస్ సైన్ తీటా మైనస్ సైన్ 4 తీటా. నెక్స్ట్ కాస్ తీటా ప్లస్ కాస్ 4 తీటా, కాస్ 4 తీటా. ఓకే, ఇదే కదా మనకి. ఓకే, ఇప్పుడు దీని డెటర్మెంట్ కట్టాలి అంతే కదా, సింపుల్గా దీని డెటర్మెంట్ కట్టాలి. దేని డెటర్మెంట్, డెటా బి. సింపుల్గా 2/2 మ్యాట్రిక్సే కదా. ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్లో మనకి ఏబి సిడి ఉందనుకోండి, దీని డెటర్మెంట్ ఎంత, ఏడి మైనస్ బీసీ, ఏడి మైనస్ బీసీ. ఇక్కడ గమనించండి చూడండి, కాస్ తీటా ప్లస్ కాస్ 4 తీటా, అగైన్ కాస్ తీటా ప్లస్ కాస్ 4 తీటా, అంటే 2 టైమ్స్ వచ్చిందిగా, అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరే కదా. రాద్దాం ఇంకోసారి. ఓకే, ఇక్కడ చూడండి, కాస్ తీటా ప్లస్ కాస్ 4 తీటా ఇంటూ అగైన్ కాస్ తీటా ప్లస్ కాస్ 4 తీటా. ఓకే, ఇదే కదా. ఏడి మైనస్ బీసీ, ఈ రెండింటిలో మైనస్ కామన్ తీస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతాం. మళ్ళీ ఇది కూడా ఏమైపోయింది నీకు, సైన్ తీటా ప్లస్ సైన్ 4 తీటా ఇంటూ సైన్ తీటా సైన్ 4 తీటా. సేమ్ అది అయిపోయింది టోటల్. అంటే ఇప్పుడు హోల్ స్క్వేర్ అయిపోద్దిగా, ఇది కూడా హోల్ స్క్వేర్ అయిపోద్దిగా. ఓకే, సేమ్. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఏమైందండి నీకు, ఇది కాస్ తీటా ప్లస్ కాస్ 4 తీటా, కాస్ తీటా ప్లస్ కాస్ 4 తీటా హోల్ స్క్వేర్. అగైన్ సేమ్ సైన్ తీటా ప్లస్ సైన్ 4 తీటా హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 కాస్ 4 తీటా కాస్ తీటా. ఓకే, ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఓవర్. సెకండ్ ఎక్స్పాన్షన్, ఓకే, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్, లేకపోతే ఇక్కడ రాస్తాను. ఓకే, సెకండ్ ఎక్స్పాన్షన్ సెకండ్ దాని ఎక్స్పాన్షన్ ఇక్కడ రాస్తాను. ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ 4 తీటా ప్లస్ 2 సైన్ 4 తీటా సైన్ తీటా. ఇప్పుడు రెండు చూడండి, కాస్ కే తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఎంత అండి, 1 అంతేనా. సో కాస్ కే తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1 అండి. ఈ కాస్ కే తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా 1, కాస్ స్క్వేర్ 4 తీటా ప్లస్ సైన్ స్క్వేర్ 4 తీటా కూడా 1ఏగా. ఓకే, సో ఈ రెండిట్లో 2 కామన్ ఇచ్చినట్లయితే ఏమొస్తుంది నీకు, కాస్ ఏ కాస్ బి ఈ ఫార్మ్ ఉందా లేదా, కాస్ 4 తీటా కాస్ తీటా ప్లస్ సైన్ 4 తీటా సైన్ తీటా, ఇదేట. ఓకే, అప్పుడు ఎంత అయింది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ మైనస్ బి అయిపోయింది. అంటే డెట్ ఆఫ్ బి వాల్యూ ఇప్పుడు 2 ప్లస్ 2 కాస్ ఏ మైనస్ బి అంటే 3 తీటా అయిపోయింది. ఇప్పుడు తీటా వాల్యూ ఎంత మనకి, 5/5 అంటే 36 డిగ్రీస్. అంటే కాస్ 3 తీటా అంటే మనకి ఏమొస్తుందండి, 3 × 36 అంటే కాసు 108. కాస్ 108 అంటే ఏం రాసుకోవచ్చు మనము, కాస్ 90 + 80, 90 + 80. ఓకే, అంటే మైనస్ సైన్ 80, మైనస్ సైన్ 80. మైనస్ సైన్ 80 అంటే మైనస్ ఆఫ్ √5 మైనస్ 1/4 అంతేనా. సో ఇక్కడ రాద్దాం, 2 + 2 × మైనస్ సైన్ 80 అంటే √5 మైనస్ 1/4. ఓకే, ఈ మొత్తానికి మైనస్ 2 క్యాన్సిల్. ఓకే, 2 క్యాన్సిల్ అంటే ఏమొస్తుంది నీకు ఫైనల్ ఇక్కడ గమనించినట్లయితే
ఎంత వచ్చింది ఇది 2. నెక్స్ట్ సపరేట్ చేసినట్లయితే -√5/2 మైనస్ మైనస్ +1/2 అంటే ఎంత వచ్చింది నీకు ఇది 3/2 -√5/2. ఓకే, 3/2 -√5/2. సో ఇక్కడ మీకు ఈ యొక్క వాల్యూ గమనించినట్లయితే చాలా క్లియర్గా ఇక్కడ నీకు ఈ 3 మైనస్ ఎంత అయిందండి నీకు ఇది నీకు 3 -√5/2. ఓకే, అంటే కంపల్సరీగా ఇది నీకు 1 ప్లస్ అంటే 3/2 అంటే ఎలా రాసుకోవచ్చు నువ్వు ఇక్కడ ఆల్రెడీ రాశాను కదా ఇది నీకు ఇది √5 వాల్యూ 2 × 2 4 బిట్వీన్ 2 to 3 కదా, అంతే కదా. సో మీరు ఇక్కడ రాస్తాను చూడండి, సపోజ్ 2 <5 <3. ఓకే, ఇప్పుడు నేను మైనస్ తోటి మల్టిప్లై చేశాను, -2 గ్రేటర్ దాన్ √5 -√5 గ్రేటర్ దాన్ -3. తర్వాత 3 యాడ్ చేశాను, 3 యాడ్ చేసినప్పుడు 1 గ్రేటర్ దాన్ 3 ఓకే గ్రేటర్ దాన్ నెక్స్ట్ -6. ఓకే -6. తర్వాత ఇప్పుడు నీకు 3 తర్వాత 2 తో డివైడ్ చేశాను, 2 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది 1/2 గ్రేటర్ దాన్ నెక్స్ట్ వచ్చేటువంటి వాల్యూ మనకి 3 -√5/2 గ్రేటర్ దాన్ -3. అంటే నీకు వచ్చేటువంటి వాల్యూ గమనించినట్లయితే ఒక నిమిషం అండి, ఇక్కడ 2 + 1/2 5/2 అండి, సారీ 2 + 1/2 5/2 అండి. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ 2 + 1/2 అండి, 2 + 1/2 2 + 1/2 5/2 అండి, 5/2 -√5/2. ఓకే, అంటే 5 -√5/2 అంటే ఇప్పుడు నీకు దీని యొక్క వాల్యూ చూడండి 2 to 3 మైనస్ పెట్టి మల్టిప్లై చేసాం, -2 ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. ఓకే, గ్రేటర్ దాన్ -3. తర్వాత 5 యాడ్ చేసాం, 5 యాడ్ చేసాం ఎంత అవుతుంది 5 -2 గ్రేటర్ దాన్ 5 -√5. ఓకే, గ్రేటర్ దాన్ 5 -3. ఓకే, తర్వాత 2 పెట్టి డివైడ్ చేసి ఎంత అండి ఇది 3. ఓకే, ఇది 3 అంటే 3/2 గ్రేటర్ దాన్ 5 -√5/2 గ్రేటర్ దాన్ ఇది ఎంత అండి 2 కదా, అంటే 2/2. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ చేంజ్ చేసినట్టు ఎంత అవుతుంది 1 less than 5 -√5/2 less than 3/2 అంటే 3/1.5 కాబట్టి లైస్ బిట్వీన్ 1 and 2 లైస్ బిట్వీన్, ఎందుకంటే ఇచ్చిన ఆప్షన్లో కూడా మనకు ఉంది కదా, ఇచ్చిన ఆప్షన్లో మనకు చాలా క్లియర్గా లైస్ ఇన్ 1, 2. సో క్లియర్లీ డెట్ బి లైస్ ఇన్ ద ఇంటర్వల్ 1, 2. సో డెట్ బి వాల్యూ లైస్ బిట్వీన్ 1, 2 అనమాట. సో దీని యొక్క వాల్యూ ఈ విధంగా మనం చూసుకోవచ్చు అన్నమాట ఏదైనా ఫంక్షన్స్లో. ఓకే రైట్, అదండి సేమ్ ఇందాటి మోడలే వేరే షిఫ్ట్లు ఇచ్చాడండి. లెట్ స్మాల్ m క్యాపిటల్ M be the minimum maximum values of, so determinant. Okay, cos square x, next 1 + sin square x, 1 + sin square x, next sin 2x. సేమ్ ఇక్కడ గమనించినట్లయితే సేమ్ ఈ డెటర్మినెంట్ కూడా ఇక్కడ చూడండి అన్ని sin 2x ఉన్నాయండి. ఇక్కడ సింపుల్గా మనం ఏం రాసుకోవచ్చు అండి దాట్లాగా R2 - R1 సేమ్ R3 implies R3 - R1. ఓకే, అప్పుడు ఏమవుతుందండి నీకు R2 - R1 R1 ఫిక్స్డ్. ఓకే, cos square x తర్వాత 1 + sin square x తర్వాత sin 2x. ఓకే, sin 2x. నెక్స్ట్ ఇక్కడ R2 లోంచి R1 R2 -R1 అంటే cos square క్యాన్సిల్ అయితే 1, ఇలా sin square క్యాన్సిల్ అయితే -1 అంటే R2 - R1 ఇక్కడ 0. ఓకే,
నెక్స్ట్ R3 మైనస్ R1 ఇక్కడ ఎంత 0. అలాగే సైన్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ క్యాన్సిల్ అయితే ఇక్కడ కూడా -1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1. సో ఇది మనకి ఆపరేషన్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ. ఓకే, ఇక్కడ మనకి సైన్ 2x ఉన్నదండి కామన్, అందువల్ల R2 మైనస్ R1 R3 మైనస్ R1. సో ఇప్పుడు ఈజీగా ఉండటానికి మనం ఈ ఎక్స్పాండ్ చేద్దాం. 0 ఉంది కదా, సో ఎక్స్పాండ్ బై ఏదైనా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం, మనకి ఇబ్బంది ఏం లేదు. అయితే 8 చేసి 3 చేయాలి, 0 ఉంది కదా, ఇదైతే ఈజీ కదా మనకి. ఓకే, లేదా ఎక్స్పాండ్ బై C1 చేసుకోవచ్చు, ఎక్స్పాండ్ బై C1 అని తీసుకోవచ్చు. సో ఎక్స్పాండ్ బై R3 ఓకే, ప్లస్ మైనస్ ప్లస్, ఓకే, ప్లస్ 0 అండ్ సంథింగ్ 0. సో ప్లస్ తర్వాత మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ +1. అప్పుడు ఏమవుతుందండి, నీకు ఇక్కడ ఈ ఎలిమెంట్ రో చాలా తీసేసినట్టయితే, రో అండ్ కాలం డిలీట్ చేసినట్టయితే ఈ ఎలిమెంట్ ఉన్నటువంటిది రో అండ్ కాలం, సో ఇది క్యాన్సిల్ అండి. సో మైనస్ సైన్ 2x తర్వాత +1 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్న కాలం తీసేసినట్టయితే మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్, నెక్స్ట్ -1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, మనకు వచ్చినటువంటి వాల్యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, మైనస్ ఆఫ్ కామన్ తీస్తే -1 వస్తుంది, అంటే -1 ఎంత అంటే -2 అండి. కాబట్టి ఇక్కడ ఒకసారి నీకు ఫైనల్గా ఇక్కడ ఎంత అయిందండి, ఇది మైనస్ కాస్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ -1 అండి. ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది, అంటే ఏమొచ్చిందండి -2 మైనస్ సైన్ 2x. కంపల్సరీగా ఇందాక మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడైనా సైన్ అయినా కాస్ అయినా కానీ, సైన్ అయినా కాస్ అయినా మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ +1 -1 అని. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ రావాలి, నేను మైనస్ పెట్టి మల్టిప్లై చేయాలి, అప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుందండి. ఓకే, తర్వాత ఏం కావాలి, నాకు ఈ ఫంక్షన్ రావాలి -2 ఉండాలి. సో -2 యాడ్ చేస్తా, అంటే ఇరువైపులో కూడా -2 యాడ్ చేస్తా, -2 యాడ్ చేస్తా, -2 యాడ్ చేశా. అంటే అప్పుడు ఎంత అయిందండి, ఇది నీకు -1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఇదే డెల్టా మనకి, ఇదే కదా డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -3. దాన్ని చేంజ్ చేసుకోండి. సో -3 less than equal delta less than equal -1. So this is minimum value, this is maximum value. This is minimum value, this is maximum value. ఓకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే -3 అనేటువంటిది మినిమం వాల్యూ. ఓకే, -3 అనేటువంటి మినిమం వాల్యూ, సో -1 మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి ఇక్కడ మీకు ఆర్డర్ పేరు వచ్చేసరికి, ఆర్డర్ పేరు కావస్తానికి ఆర్డర్ పేరు సింపుల్గా స్మాల్ m వాల్యూ -1 -3 క్యాపిటల్ M -1. కాబట్టి ఆర్డర్ పేరు ఈ యొక్క వాల్యూ అడిగాడండి వాడు. సో -3 -1. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అంటే ఇందాక కూడా సేమ్ బిట్ ఇచ్చాడండి. సో ఒక షిఫ్ట్లో అది ఇచ్చాడు, ఇంకో షిఫ్ట్లో ఇది ఇచ్చాడండి, అయితే డిఫరెంట్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అండి, జనరల్ ప్రాబ్లం ఇచ్చాడు. లెట్ ఏ బి ఏ 2/2 real matrix 2/2 real matrix with entries, అంటే with elements, with entries from వాడు 0 1, these are the entries, and det A not equal to 0. Consider the following statements. ఏమి ఇచ్చాడు ఇప్పుడు, if A not equal to I2, then det A is equal to 1. Next, Q, if det A is equal to 1, then trace of A is equal to. Okay, ఇక్కడ where I2 denotes the 2/2 unit matrix and trace of A is nothing but sum of the diagonal elements ఇచ్చాడు. ఆప్షన్స్ both P and Q are true, both P and Q are false,
తర్వాత P ఈజ్ ట్రూ, Q ఈజ్ ఫాల్స్, అలాగే P ఈజ్ ఎఫ్, Q ఈజ్ ట్రూ ఇచ్చేసేయండి. సో ఇక్కడ గమనించినట్లయితే అసలు ఫస్ట్ డెట్ ఏ అంటే ఏంటి? సపోజ్ ఏ అనేది నేను తీసుకున్నానండి. ఓకే, ఏబిసిడి తీసుకున్నాను సపోజ్. ఓకే, 2/2 మ్యాట్రిక్స్. ఇప్పుడు డెట్ ఆఫ్ ఏ అంటే ఇదే కంపల్సరీగా ఏడి మైనస్ బిసిడి. ఓకే, ఇప్పుడు నాకు కంపల్సరీగా డెట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. డెట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0, 80% ఇది 0 కాకూడదు. ఓకే, డెట్ ఆఫ్ ఏ ఏం కావాలండి? నాట్ ఈక్వల్ టు 0. అంటే దీని మీనింగ్ ఏంటి నీకు? ఏడి మైనస్ బీసీ నాట్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి ఏం తెలుస్తుందండి? ఏడి క్లియర్గా నాట్ ఈక్వల్ టు బీసీ. ఇది ఫస్ట్. ఏడి బీసీకి ఈక్వల్ కాదు, ఏడి నాట్ ఈక్వల్ టు బీసీ. ఇది ఫస్ట్ కన్ఫర్మేషన్. సో ఫస్ట్ ఏడి నాట్ ఈక్వల్ టు బీసీ అంటే ఇప్పుడు కేస్ 1లో మనం సపోజ్ ఏడి వాల్యూ 19 అనుకోండి, కంపల్సరీ బీసీ వాల్యూ 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎందుకంటే ఎంట్రీస్ మనకి 0, 1 అవే కదా. నెక్స్ట్ కేస్ 2లో మనకి ఏడి వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, బీసీ వాల్యూ 1. ఓకే, ఇవి మనకి ఫైనల్గా ఓకే కంపల్సరీగా మనకి ఇవి వస్తాయి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఈ డెట్ ఏ వాల్యూ మైనస్ ఇచ్చేయండి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ చూద్దాం. పి అనేటువంటిది ఏంటో చూద్దాం. ఫస్ట్ పి ఏంటంటే ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు I2, అంటే I2 మామూలుగా ఏమొస్తాయి? 1 0 0 1 కదండి, 1 0 0 1 కదా కంపల్సరీగా I2 అంటే. ఇప్పుడు కంపల్సరీగా ఏడి ఇక్కడ ఇది 1 కాకూడదుగా, అంతే కదా. నాట్ ఈక్వల్ టు కంపల్సరీగా ఇక్కడ ఏడి నాట్ ఈక్వల్ టు 1 కావాలి. ఓకే, కంపల్సరీగా ఏడి నాట్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఏడి నాట్ ఈక్వల్ టు 1 అంటే కంపల్సరీగా ఏడి కంపల్సరీ నాట్ ఈక్వల్ టు 1 అంటే కంపల్సరీగా ఏడి వాల్యూ 0 కావాలి. ఇక్కడ రెండు కేసులు. ఏడి 1 అయితేనేమో బీసీ వాల్యూ. ఇప్పుడు ఏడి 1 కాదు అంటే కంపల్సరీ ఏడి 0 కావాలి. ఎప్పుడైతే ఏడి 0 అయిపోయిందో అనుకో, దేర్ఫోర్ బీసీ వాల్యూ 1. ఓకే, అంటే ఇప్పుడు దాని డెట్ ఏ వాల్యూ ఎంత ఉంటుంది? డెట్ ఏ వాల్యూ మనకి ఏడి మైనస్ బీసీ అంటే 0 - 1 ఈజ్ ఈక్వల్ టు -1. సో పి ఈజ్ ట్రూ. ఓకే, పి ఈజ్ ట్రూ. తర్వాత డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. నెక్స్ట్ గమనించినట్లయితే మీకు గమనించినట్టయితే నెక్స్ట్ డెట్ ఏ వాల్యూ ఏంటంటే మీకు క్లియర్గా డెట్ ఏ వాల్యూ సెకండ్ ఆప్షన్లో మనకి డెట్ ఏ వాల్యూ 1 అండి. అంటే ఏడి మైనస్ బీసీ వాల్యూ 1 రావాలి. అంటే ఇక్కడ నీకు డెట్ ఏ వాల్యూ 1 రావాలంటే తప్పనిసరిగా ఇక్కడ ఏడి వాల్యూ 1 రావాలి కంపల్సరిగా. ఈ బీసీ వాల్యూ ఏంటి? 0. అంటే ఇక్కడ కంపల్సరిగా ఏడి 1 బీసీ 0 అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు కంపల్సరిగా ఈ ఏ అనేది ఏమవుతుంది నీకు? 1 0 0 1 కాబట్టి దాని యొక్క ట్రేస్ ఎంత అండి? 1 + 1 2. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో కంపల్సరీగా నీకు ఇక్కడ ఏడి వాల్యూ 1 రావాలి కంపల్సరీ. డిటర్మినెంట్ ఏడి మైనస్ బీసీ కూడా 1 కాబట్టి 80% ఇది 1 కాదు. 1 అయితే ఏమవుద్ది? -1 వచ్చేస్తుంది. ఇది 0 అయితే కంపల్సరీ ఏడి 1 అంటే లేదా ఏ అనేది నువ్వు ఇలా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. 1 1 0 1 ఓకే, ఇలా కూడా తీసుకోవచ్చు. దాని డిటర్మినెంట్ 1 లేదు ఇంకా కావాలంటే ఇలా కూడా తీసుకో 1 0 1 1 అది. ఓకే, ఇలా కూడా తీసుకోవచ్చు. దీని వాల్యూ కూడా 1 డిటర్మినెంట్. అంటే కంపల్సరీగా నీకు ఏడి వాల్యూ మస్ట్ అండ్ షుడ్ 1 రావాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కానీ ఏడి వాల్యూ 1 అయితే ట్రేస్ ఆఫ్ ఎటు అంటే బోత్ పి అండ్ క్యూ ఆర్ ట్రూ. అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లం కొంచెం జనరల్గా ఇచ్చాయండి. ఇక్కడ కొంచెం దాని గురించి సంబంధించినటువంటి కాన్సెప్ట్ తెలిసినట్టయితే చాలా ఈజీగా అవుతుందండి. చూస్తాను క్వశ్చన్ చాలా పెద్దదిగా ఉంది, సో ఇబ్బందికరం అయితే లేదండి. సో ఈ విధంగా ఈ మ్యాథ్స్ చాప్టర్ సంబంధించి 2020 జేఈ మెయిన్స్ సెప్టెంబర్లో ఇచ్చినటువంటి వేరియస్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ మీకు ఇవ్వడం జరిగిందండి. డెఫినెట్గా నెక్స్ట్ చాప్టర్లో మరి ఒక చాప్టర్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మరికొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చక్కగా షేర్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు అందుతుంది. అలాగే మీకు నిజంగా ఇది ఇష్టమైనట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతున్నట్లయితే దీన్ని చక్కగా షేర్ చేయండి. ఓకే, అలాగే మీ హార్ట్ఫుల్ కామెంట్స్ దయచేసి కామెంట్ బాక్స్లో ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.